ఏపీలో మెగా డిఎస్సి చుట్టూ నడుస్తున్న పొలిటికల్ రచ్చ అంతా ఇంత కాదు. అధికార విపక్షాల మధ్య నెక్స్ట్ లెవెల్లో మాటల యుద్ధం నడుస్తుంటే టీచర్లు సైతం ఎంట్రీ ఇచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తుండడం ఇంకాస్త కాకరేపింది. అంతేకాదు వైసీపీ డిఎస్సి ఫైట్ కి కౌంటర్ గా కూటమి ప్రభుత్వం గత ఏపీపీఎస్సీ అక్రమాలని బయటకి తీస్తామనడంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నది ఉత్కంఠ నెలకొంది. మెగా డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత, మెగా డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి. మీరు డిఎస్సి గురించి ధర్నాలు చేస్తే మేము ఏపీపీఎస్సీలోని అక్రమాలను బయటకు తీస్తామంటున్నారు కూటమి నేతలు. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించడమే కాదు, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాకు వైసీపీ పట్టుబడుతుంటే కౌంటర్ గా గత ప్రభుత్వంలో నిర్వహించిన ఏపీపీఎస్సీలోని అవినీతిని బయట పెడతామంటోంది కూటమి ప్రభుత్వం. దీంతో ఏపీలో డిఎస్సి వర్సెస్ ఏపీపీఎస్సీ అన్నట్టుగా నడుస్తోంది పొలిటికల్ ఫైట్. అయితే ఈ ఫైట్ లోకి టీచర్లు ఎంట్రీ ఇచ్చారు. దగా డిఎస్సి అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై మెగా డిఎస్సి ఉపాధ్యాయులు తిరగబడ్డారు. గత కొంతకాలంగా డిఎస్సిపై జరుగుతున్న లీక్ ప్రచారాన్ని తిప్పికొడుతూ 2025లో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు విజయవాడలో రోడ్డెక్కారు. కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్న తమను వైసీపీ అవమానిస్తోందంటూ పెద్ద ఎత్తున ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులతో విజయవాడ దద్దరిల్లింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో వేలాది మంది టీచర్లు పాల్గొన్నారు. డిఎస్సి ఎంపికలో అక్రమాలు జరిగాయన్న వైసీపీ ప్రచారాన్ని ఖండించారు. మెగా డిఎస్సితో ఉద్యోగం సాధించిన తమను వైసీపీ కావాలనే టార్గెట్ చేస్తోందని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబాలను వదిలేసి సంవత్సరాల తరబడి పడ్డ కష్టం, పోటీ పరీక్షల్లో సాధించిన ర్యాంకులు ఇవన్నీ పక్కన పెట్టి నియామకాలకు రాజకీయ రంగు పొలమడం వల్ల ఉద్యోగం వచ్చిన ఆనందం కూడా లేకుండా పోయిందని ఆవేదన చెందారు. 7 ఏళ్లు కష్టపడి చదివాము. ఎటువంటి ఎటువంటి వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ నిజాలు కాదు సార్. అసలు మేము కష్టపడి 7 ఏళ్ల శ్రమతోటి సాధించిన ఉద్యోగం ఇది. వాళ్ళు చేస్తున్న ప్రచారాలు అసలు తీసివేసే ప్రచారాలే, అసలు ఎటువంటి నిజాలు లేని ప్రచారాలు. ఎంతో పారదర్శకంగా జరిగిన ఈ అపాయింట్మెంట్స్ లేదు సార్. మేము పెట్టే సిచ్యువేషన్ లేదు, అసలు పెట్టలేము సార్. మేము కష్టపడి మా శ్రమతోటి తెచ్చుకున్నాం కానీ మేము ఎటువంటి రూపాయి డబ్బులు పెట్టలేదు సార్. కర్నూలు, తిరుపతి సహా పలు జిల్లాల్లో డిఎస్సి విజేతల ఆధ్వర్యంలో ర్యాలీలు జరగ్గా ఇప్పుడు విజయవాడలోనూ వేలాది మంది ఒకే వేదికపైకి రావడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. డబ్బున్న వాళ్ళకే కుట్రలు కుతంత్రాలు తెలుస్తాయండి. మేము అలాంటి వాళ్ళం కాదు. నీట్గా నిజాయితీగా చదువుకొని పైకొచ్చిన వాళ్ళము. పిల్లల్ని కూడా ఇంట్లో వదిలిపెట్టి పసి పిల్లల్ని వదిలేసి మేము కోచింగ్ సెంటర్లో కష్టపడి రాత్రి అనక పగలనక కష్టపడి ఉద్యోగాలు సాధించామండి. మా మీద ఇలాంటివి నిందలు వేయడం మీకు తగదు. మీ కుట్ర రాజకీయాలు వేరే రకంగా చేసుకోండి. చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది చదువు విలువ. చదువులేని మీకు ఏమీ తెలియదండి. ముందు చదువుకున్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకోండి. అప్పుడే ఈ ఉద్యోగాల గురించి మీకు తెలుస్తుంది. హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకొని ఈ ఉద్యోగాలు ఎలా తీశారో తెలుసుకోండి. రిజర్వేషన్ తెలియకుండా, సెలక్షన్ లిస్టులు, మెరిట్ లిస్టులు తెలియకుండా ఏదో మీరు 4 నెంబర్లు చూసి ఎవరో చెప్పారని ఇలా మా మీద తప్పుడు ప్రచారం చేయడం తగదు. మొత్తంగా తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ ఆత్మగౌరవ ర్యాలీ తీసిన డిఎస్సి ఉద్యోగులు ఇష్యూని ఇక్కడితో ఆపకపోతే ఎందాకైనా వెళ్తామని హెచ్చరిస్తున్నారు. మరి ర్యాలీపై అధికార విపక్షాలు ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి.